తెలంగాణ రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకమే. ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మూడు పార్టీలు రాజకీయ క్షేత్రంలో తలపడుతున్నాయి. నిత్యం ఆ మూడు పార్టీల మధ్య జరిగే మాటల యుద్ధం ఎప్పటికప్పుడు తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తూ ఉంటుంది. ముఖ్యమంత్రిగా రేవంత్ తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తుంటే ఆయనపై గులాబీ నేతలు, బీజేపీ నేతలు ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ పొలిటికల్ రేసులో తామే ముందు ఉన్నామన్న సంకేతాలను పోటీపడి మరీ జనంలోకి పంపుతూ ఉంటారు. అయితే తాజాగా బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. ఇంతకు ఎర్రబెల్లి కామెంట్ల వెనుక అసలు మర్మం ఏంటి? ఎర్రబెల్లి రేవంత్ మధ్య వైరం ఈనాటిది కాదు. ఒకప్పుడు ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నా తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో రేవంత్ కాంగ్రెస్లో, ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్లో కీలకంగా ఎదిగారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఇద్దరి నేతల మధ్య విమర్శలు తారాస్థాయికి చేరాయి. రావుల పాలన పోవాలంటే ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించాలని రేవంత్ అప్పట్లోనే పిలుపునిచ్చారు. ఓటుకు నోటు కేసులో తాను జైలుకు పోవడానికి ఎర్రబెల్లినే కారణమని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. అయితే సార్వత్రిక ఎన్నికల్లో ఎర్రబెల్లి ఘోరంగా ఓడిపోయారు. మనవరాలి వయసున్న మహిళ చేతిలో ఎర్రబెల్లి ఓడిపోయారంటూ కూడా రేవంత్ ఎద్దేవా చేశారు. అయితే అప్పటి నుంచి రగిలిపోతున్న ఎర్రబెల్లి అవకాశం దొరికినప్పుడల్లా రేవంత్పై మాటల తూటాలతో విరుచుకుపడుతున్నారు. వరుసగా జరుగుతున్న పరిణామాలను చూస్తే తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది సర్వత్రా ఉత్కంఠగా మారింది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు రసవత్తరంగా మారాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని గద్దె దింపేందుకు కాంగ్రెస్ పార్టీలో కుట్ర జరుగుతోందని షాకింగ్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డిని దించేందుకు ఏకంగా 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారంటూ బాంబు పేల్చారు ఎర్రబెల్లి దయాకర్ రావు. తెలంగాణ రాజకీయాల్లో రోజురోజుకు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏ నేత ఎప్పుడు ఏ బాంబు పేల్చుతారన్నది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది. ఇప్పటికే అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్న నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. గురువారం రోజున మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో నిర్వహించిన పార్టీ సమావేశంలో పాల్గొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని గద్దెదించేందుకు కుట్ర జరుగుతోందని, ఇందుకోసం 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఓటమి భయంతోనే కాంగ్రెస్ సర్కార్ స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తోందని ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు, చేసే పనులకు ఏమాత్రం సంబంధం లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదంటూ ఆరోపించారు. రేవంత్ రెడ్డి పాలనను గురించి తెలిసే రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్ధాలమయమని విమర్శించిన ఎర్రబెల్లి స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ను ఓడించి తప్పు చేశామనే భావనలో తెలంగాణ ప్రజలు ఉన్నారని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ పార్టీ 100 సీట్లు గెలుస్తుందంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క కార్యకర్త ధైర్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీదే విజయమని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఎవరూ భయపడవద్దని, ఏ కష్టం వచ్చినా తానున్నానని భరోసా ఇచ్చారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని ధైర్యం నింపారు. దయచేసి మీరున్న కాడికి గట్టిగా ఉండండి. ప్రజలలో మనోధైర్యం చెప్పండి. ప్రజలు తయారున్నారు. కేసీఆర్ పోటేయాలి, దయాన్ని పోటేయాలి అన్నారు. కానీ ప్రజలలో మీరు తిరిగితే ఇంకా లేస్తారు. మన 15వ తారీఖు నోటిఫికేషన్ వస్తుందంటారు. మీరున్నది ఇంకా 10 రోజులు 15 రోజుల్లో లేదు ఎలక్షన్స్. తయారు ఉందాం. మీకు ఒకటి హామీ ఇస్తున్నా, ఈ ప్రభుత్వం 6 నెలల కంటే ఎక్కువ ఉన్నది.
తెలంగాణలో బొటాబొటీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ సర్కార్. అయితే అప్పటి నుంచే 6 నెలల లోపే రేవంత్ సర్కార్ కుప్పకూలుతుంది అంటూ బీఆర్ఎస్ నేతలు పలుమార్లు కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ అదే పాట పాడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఇంకేముంది, అదిగదిగో రేవంత్ సర్కార్ నేడో రేపో కూలిపోతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా రేవంత్ సర్కార్ కూలిపోతోంది అంటూ ఆయన చేసిన కామెంట్లు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అయితే ప్రభుత్వానికి భారీగా మద్దతు కూడగట్టుకునేందుకు ఇప్పటికే కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఇంకోవైపు ఎంఐఎం కూడా పరోక్షంగా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో రేవంత్ సర్కారును కూల్చడం ఏ మేరకు సాధ్యపడుతుందో తెలియదు, కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం అదే నమ్మకంతో ఉన్నారు. పార్టీని మరింత స్టాండ్ చేసుకునేందుకు రేవంత్ ఇప్పటికే పావులు కదుపుతున్నారు. మరింత మంది బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ వైపు తిప్పుకుంటే 2/3 మెజారిటీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు జై కొడితే బీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్షాన్ని కాంగ్రెస్లో విలీనం చేసుకోవచ్చు. గతంలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షాన్ని విలీనం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అందుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఎర్రబెల్లి మాటలతో తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. రాజకీయంగా సీఎం రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టేందుకే ఎర్రబెల్లి అలాంటి వ్యాఖ్యలు చేశారా, లేక నిజంగానే అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయా అనేది చర్చకు దారితీస్తోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమయ్యారని వార్తలొచ్చాయి. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలస వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా సీఎల్పీ సమావేశానికి గైర్హాజరయ్యారు. వీరిపై అనర్హత వేటు పడుతుందనే ఆందోళన ఓ కారణం కాగా, హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలతో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వంటి వారు దూరంగా ఉంటున్నారు. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డిని అసలు కలవలేదని చెబుతున్నారు. సీఎం జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఆయన ఎడముఖం పెడముఖంగానే ఉంటున్నారు. దీంతో ఎర్రబెల్లి చెప్పిన మాటలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరక ముందు టీడీపీలో ఉండేవారు. అప్పట్లో ఎర్రబెల్లి కూడా అదే పార్టీ నేతగా వ్యవహరించేవారు. టీడీపీలో ఉండగా ఈ ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలుండేవని చెబుతారు. అంతేకాకుండా ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డిని ఇరుక్కునేందుకు ఎర్రబెల్లి కారణమని ఇప్పటికీ సీఎం అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పలు సభల్లో ప్రకటించారు. దీంతో ఎర్రబెల్లి మాటలు తాజాగా హీట్ పుట్టిస్తున్నాయి. ఆయన కేవలం రాజకీయంగానే ఈ కామెంట్లు చేశారా, లేకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుట్రపై ఆయనకు ఏమైనా ఉప్పందిందా అనేది తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఏది ఏమైనా చాలా రోజుల తర్వాత నోరు విప్పిన ఎర్రబెల్లి తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం లేపారంటున్నారు. రాజకీయాల్లో ఎవరు చెప్పేది నిజమో ఎవరు చెప్పేది అబద్ధమో తెలియదు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడూ అనిశ్చితిగానే ఉంటాయి. కాబట్టి ఎవరేం చెప్పినా కొట్టిపారేసే పరిస్థితి లేదు. 25 మంది ఎమ్మెల్యేలు రేవంత్ పట్ల అసంతృప్తిగా ఉన్నారని ఎర్రబెల్లి అంటున్నారు. అయితే రాజకీయ నాయకులు చెప్పేది ఏది నమ్మలేం. చాలా పొలిటికల్ గేమ్లు, మైండ్ గేమ్లు ఆడుతూ ఉంటారు. ఎర్రబెల్లి కూడా మైండ్ గేమ్ ఆడుతుండొచ్చు. అయితే సాధారణంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు అనిశ్చితిగానే ఉంటాయి. సహజంగానే ఆ పార్టీలో అసంతృప్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఎర్రబెల్లి చెప్పింది కూడా కొట్టిపారేయడానికి లేదు. అయితే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావుది ఆ వ్యతిరేక ప్రచారంలో భాగమే కావచ్చు అన్నది విశ్లేషకుల మాట. ఈ మధ్య 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమైన సంగతి తెలిసిందే.
వీరు సీఎంకు వ్యతిరేకంగా సమావేశమయ్యారని ప్రచారం జరిగింది. కానీ తాము ఒక మంత్రికి వ్యతిరేకంగా సమావేశమయ్యామని వారు చెప్పారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలో కొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డిని 25 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారంటే చాలా పెద్ద సంఖ్య అని చెప్పుకోవాలి. ఆ ఎమ్మెల్యేలు ఎవరనేది కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. సీఎం అయిన నాటి నుంచే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు గులాబీ నేతలు. చూడాలి మరి రేవంత్ రెడ్డి సర్కారు భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్నది. ఇక ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.